మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలియాగముగా అర్పించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సిలువ శ్రమలను ధ్యానించుకుందాం. ఆయన చిత్రాన్ని మన కళ్ళ ఎదుట, మన మనస్సుల్లో, మన హృదయంలో ఉంచుకొని మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడుగును ప్రభువా ఈ సిలువ రక్తంలో కడిగి వేయమని మనపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. మన మనసులను మార్చినట్లు, మన హృదయములను మార్చినట్లు, మన యొక్క జీవితాలను మార్చినట్లుగా ప్రభువుని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుందాం. ఈ శ్రమల కాల దినాలలో, ఉపవాస దినాలలో, ఈ సమయంలోనైనా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి ఆయనకు వందనములు చెల్లిస్తూ మన జీవితంలో ఉన్నటువంటి ప్రభువా తప్పులను మాకు బయలుపరిచి వాటి కొరకై మేము క్షమాపణ పొందినట్లుగా కృప దయచేయమని ప్రభు సన్నిధిలో మన హృదయములను ఎత్తుకుందాం. దేవుని యొక్క కృప చొప్పున గత 6 దినాలుగా సిలువ ధ్యానాలను ధ్యానించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ దినాన, ఈ శ్రమల కాల దినాల్లో మనలో ఉన్నటువంటి ఏ చెడు దేవునికి మనలను దూరపరుస్తుందో దానిని మనం వాక్యానుసారంగా ధ్యానించి మన హృదయాలను సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనము వాక్య ధ్యానాంశముగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనము. దురాలోచనలు యెహోవాకు హేయములు. చాలు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపి అయిన దేవా, ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ఉపవాస దినాల్లోని సిలువ ధ్యానములకు పాల్గొని మా హృదయములను సరి చేసుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకొంచున్నాము. నా తండ్రి, మీకు దూరంగా మేము చేస్తున్నటువంటి ఏ క్రియలు ఉన్నవో అట్టి వాటిని ప్రభువా నీ ముఖ కాంతిలో నా తండ్రి మాకు బయలుపరిచి వాటి నుంచి విడుదల పొందినట్లుగా కృప చూపమని మా రక్షకుడును ప్రియనాథుడును అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట, దురాలోచనలు యెహోవాకు హేయములు. ఈ శ్రవణ కాల దినాల్లో సిలువ ధ్యానాలు చేస్తున్న మనం దేవునికి మనలను దూరపరుస్తున్నటువంటిది ఏమున్నదో, మన జీవితాల్లో ఏది ఉన్నదో దానిని మనము గత 6 రోజులుగా మనం ధ్యానించుకుంటున్నాం. మొట్టమొదటిగా మనము అత్యాశల గురించి ధ్యానించాం. రెండవది మన యొక్క నోటి మాటల గురించి ధ్యానించాం. మూడవదిగా మన దేహాన్ని, మన హృదయాన్ని దేవుని ఆలయమైనటువంటి
దేవుని మందిరమైనటువంటి మన హృదయాన్ని దొంగలుగా మార్చుకున్నామేమో, దాని నుంచి ఎలా ఉంది మన హృదయము అనేది దాని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన యెహోవాకు హేయమైనది, యెహోవాకు అయిష్టమైనది, యెహోవాకు అనగా దేవాది దేవునికి అప్రియమైనది, దేవాది దేవునికి కోపానికి కారణమైనది, దేవాది దేవుడు ద్వేషానికి కారణమయ్యేది ఏంటంటే అది దురాలోచనలు. దురాలోచనలు మానవులుగా అనేక రకాలుగా మనము ఈ జీవితంలో ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. వాటిలో కొన్ని మంచి ఉంటాయి, అత్యధికంగా చెడు ఆలోచనలు, దురాలోచనలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి దురాలోచనలు చేసేటువంటి ప్రతిదీ కూడా దేవునికి హేయమైనదే. ఎందుకంటే హృదయాలోచనలు అనేవి అవి మన వశంలోనే ఉన్నాయి. మన హృదయంలో మన ఆలోచనలు మన హృదయంలోనే తట్టి పుట్టుతాయి. అంతేగాని మన ఆలోచనలు వేరే హృదయంలో పుట్టవు, లేదా వేరే హృదయంలో వేరే వ్యక్తి హృదయంలో ఉన్న ఆలోచనలు మనలో ప్రస్ఫుటము కావు. ఎవరి ఆలోచనలు అవి ఆ మనిషిని యొక్క వశంలో ఉన్నాయి. అయితే దురాలోచన అనేది దేవుని నుంచి మనలను ఎంత దూరానికి తీసుకువెళ్తున్నాయి అని అంటే, ఆ దురాలోచన అనేది ఒక వ్యక్తిని గురించి అవ్వచ్చు, లేదా కుటుంబ సభ్యుల గురించి అవ్వచ్చు, లేదా ఒక విశ్వాసికి మరో విశ్వాసిని గురించి అవ్వచ్చు, లేదా రకరకాలుగా సాతాను బహురీతులుగా మనల్ని శోధించడానికి దురాలోచనను పుట్టిస్తుంది. అయితే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, జనులందరూ కూడానట, అందులో రాజులు ఉంటున్నారు, పరిపాలకులు కూడా ఉంటున్నారట, వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారట. చూడండి, కీర్తన 2వ అధ్యాయము 4వ వచనం. కీర్తన 2వ అధ్యాయము 4వ వచనం. ఆకాశమందు 3వ వచనం చదువు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా ఏం చేస్తున్నారండి? నిలవబడుచున్నారు. చదువు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఎవరికి వ్యతిరేకంగానండి? దేవునికి ఆయన అభిషిక్తునికి. అనగా అభిషిక్తుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు. క్రీస్తు అన్న మాటకు అర్థము అభిషిక్తుడు. ఇక్కడ దావీదు చెప్తున్న దాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు, విరోధంగా నిలబడుతున్నారు. ఆయన చేత అభిషిక్తుడైనటువంటి దావీదుకి విరోధంగా నిలబడి ఉన్నారు. మరో భావనలో అభిషిక్తుడు అనగా దేవుని యొక్క అభిషిక్తుడు, యెహోవాకు అభిషిక్తుడు అయినటువంటి, అనగా తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తుకు విరోధముగా నిలవబడుచున్నారు, ఆలోచన చేయుచున్నారు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా? దేవుడు తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి క్రీస్తుకు పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా ఉన్నాయా? ఇక్కడ ఆలోచిస్తే క్రీస్తు ప్రభువు ఏ అవతారంలో వచ్చారండి? శరీరధారిగా, నరావతారిగా, మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. అంటే ఆయన మనలను పోలి ఉన్నారు, అంతే కదా. దేవుడు ఆదియందు తన స్వరూపమందు ఎవరు సృజించారు? మానవుల్ని సృజించారు. దేవుని స్వరూపములో ఉన్న మానవులను నుంచి పరిశుద్ధాత్మ ద్వారా
తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని మనుష్య కుమారునిగా భూలోకానికి పంపించారు. ఇక్కడ మనుష్య కుమారునిగా ఉన్న క్రీస్తుకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు. తండ్రి అయిన యెహోవా దేవునికి ఆలోచన చేస్తున్నారు. అదే రీతిలో దేవుని స్వరూపమందు సృజింపబడిన మానవులకు వ్యతిరేకంగా కూడా ఏం చేస్తున్నారు? ఆలోచన చేస్తున్నారు. ఏ ఆలోచనది? విరోధము, వ్యతిరేకమైన ఆలోచన, దురాలోచన. ఇలా ఆలోచన చేసే అనగా దేవుడికి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కానీ, దానిలో అర్థం నేను తర్వాత చెప్తాను. తండ్రికి వ్యతిరేకమేంటి, క్రీస్తుకి వ్యతిరేకమేంటి? ఒకవేళ ఈ భూమి మీద మహత్కార్యములు జరిగిస్తున్నటువంటి, అద్భుత కార్యములు జరిగిస్తున్నటువంటి, స్వస్థత కార్యములు జరిగిస్తున్నటువంటి, లేదా నీ జీవితంలో నా జీవితంలో ఆశ్చర్య క్రియలు జరిగిస్తున్నటువంటి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం ఆలోచన చేస్తున్నామేమో, మనం మాట్లాడుతున్నామేమో, మనం తలస్తున్నామేమో పరిశీలన చేసుకోవాలి. అదే సమయంలో దేవుడు సృజించిన తోటి మానవులకు వ్యతిరేక్తముగా, తోటి మానవులకు విరోధముగా ఏమైనా దురాచరణ చేస్తున్నామేమో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆయన అంటాడు, ఒకవేళ ఆ ఆలోచన నుంచి నువ్వు తప్పించుకోకపోతే, ఆ ఆలోచనలో నుంచి నీవు గనక తప్పించుకోలేకపోతే, చూడండి 4వ వచనం, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనం చదువుదాం. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, వారిని చూచి ఏం చేస్తున్నాడు? అపహసిస్తున్నాడు. చదువు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప. ఏ కోపం అది? ప్రచండ కోపము. ప్రచండమైన జలప్రళయం వచ్చింది దేవుని ప్రచండ కోపానికి. ఎందుకు? మనుష్యులు దేవునికి వ్యతిరేక్తముగా ఆలోచనలు ఆ దినాన చేశారు, వ్యతిరేకంగా నడిచారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. దేవుని ప్రచండ కోపము ప్రచండమైన జలప్రళయముగా 40 దివారాత్రులు ప్రకృతితో సహా సమస్తము కూడా నశించిపోయింది. ఈ దినాన మనము విశ్వాసులుగా ఉన్నటువంటి మనము మానవులుగా తోటి మానవుల పట్ల, ఇతరుల పట్ల, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చి సేవను ప్రారంభించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు తన యొక్క సేవలో, దేవుని యొక్క సేవతో పాటు అద్భుత కార్యాలు కూడా జరిగించారు. అలాంటి సమయంలో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో, ఆయన సేవా జీవితంలో ఒక సంఘటన జరిగింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. అందుకు యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో ఏం తలపులండి? దురాలోచనలు చేయుచున్నారు. వారెవరో తెలుసా? చేసేది ఎవరు చేస్తున్నారో తెలుసా అండి? శాస్త్రులు, అనగా ఈ బైబిల్ని, ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినటువంటి వ్యక్తులు, అనగా ధర్మశాస్త్రంలో ఏముందో, ఏమి చేయకూడదో, ఏమి చేయాలో తెలిసినటువంటి పండితులు వాళ్ళు ఎవరి గురించి? యేసు ప్రభువుని గురించి దురాలోచన ఎలా గ్రహించాడండి? ఏంటి వారు చేసిన దురాలోచన అంటే, ఆయన సేవ చేస్తూ ఉండగా ఒక తన యొక్క సొంత పట్టణంలోకి ప్రవేశించినప్పుడు, ఆ పట్టణంలో ప్రవేశించగానే ఆయన ఉన్నటువంటి ఆ చోటికి కొంతమంది వ్యక్తులు
పక్షవాయువు గల వ్యాధితో బాధపడుతూ మంచం మీద పరున్నటువంటి ఒక వ్యక్తిని ఆయన వద్దకు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొస్తాం? దేవుడు స్వస్థపరుస్తాడేమో. ఎలా? ఏమో చేతితో తాకవచ్చు, నోటి మాటతో స్వస్థత కలిగించవచ్చు. ఒకవేళ ఆయన గాలి తగిలు అనగా ఆయన వస్త్రపు చెంగు తగులుతుందేమో అని ఆశపడి వారు ఆశ విశ్వాసము ఈ రెండు సమ్మిళితమై ఆ ప్రజలు, అతని బంధువులు అతన్ని దేని మీద తీసుకొచ్చారండి? మంచం మీద తీసుకొస్తే యేసు ప్రభు వారు నిజంగా వేరే వాళ్ళైతే ఏమంటారంటే, ఒకవేళ నేను అనుకోవటం నీకు స్వస్థత కలుగును గాక అంటామేమో. ప్రార్థన చేసి నీకు స్వస్థత కలుగును గాక, నీకు ఆరోగ్యం కలుగును గాక అని అంటామేమో. కానీ ప్రభు అయిన యేసు అన్న మాట ఏంటండి? కుమారుడా, ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో వారు వచ్చింది. ఇతను స్వస్థత పొందుతాడు, దేవుడు స్వస్థపరుస్తాడని విశ్వాసంతో వచ్చారు, ఆశ కలిగి వచ్చారు. యేసు ప్రభు నోట నుండి ఆ మాట వస్తుందేమో అని. ఒకవేళ యేసు ప్రభు వారు తనను ముట్టి స్వస్థపరుస్తారేమో అని ఆశ కలిగి ఉన్నారు, విశ్వాసంతోనూ వచ్చారు. ఎలా? స్వస్థత కలుగుద్దని ఆశతో వచ్చారు, విశ్వాసము అదే విశ్వాసము కలిగి ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసు అన్న మాట మొట్టమొదటిగా, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు. ఈ మాట చెప్పగానే అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల్లో కొందరు ఏమనుకుంటున్నారంట? ఇతడు దేవదూషణ చేయుచున్నాడని. బయటకు వెళ్ళా శాస్త్రులు చాలా మంది ఉన్నారు, ఒకరికొకరు చెవులు కొరుక్కుంటున్నారంతే. ఆ చెవులు కొరుక్కోవడం ఏంటో ఈయన గ్రహించాడు. అనగా ఆంతర్యము ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు, నీ అంతరింద్రియాలని నా అంతరింద్రియాలు పరిశీలించేటువంటి దేవుడు, సమస్తము ఎరిగినటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క తలంపులు గ్రహించి వారిని అన్నమాట, మీరెందుకు హృదయములలో దురాలోచనలు, అది మంచి ఆలోచన చెడు ఆలోచన అనేది ప్రభువారికి ఎలా తెలిసిందండి? సర్వం ఎరిగిన సర్వాధికారి నీ హృదయంలో నా హృదయంలో ఆ తలంపు మంచిదో చెడుదో గ్రహించగలిగినటువంటి సర్వశక్తి గల సర్వాధికారి క్రీస్తు ప్రభు. వారి హృదయంలో ఉన్న ఆ దురాలోచన ఎరిగారు. ఏ దురాలోచన? ఏమనుకున్నారు వీళ్ళు అన్నదేంటి? దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకున్నారు. వణుక్కుంటున్నారు, సణుక్కుంటున్నారు, చెవులో మాట్లాడుకుంటున్నటువంటి మాటలను కూడా తలంపులను కూడా గ్రహించగల అధికారి సర్వశక్తిమంతుడు యేసయ్య. వారి తలంపులు గ్రహించి వారిని అన్న మాట, మీరు ఎందుకు ఈ దురాలోచన? ఎవరికి వ్యతిరేకంగా దురాలోచన చేస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభు వారికి రోగాలను బాగు చేసే శక్తే కాదు, వ్యాధులను బాగు చేసే శక్తే కాదు, చనిపోయిన వారిని తిరిగి లేపగలిగినటువంటి శక్తే కాదు. ఆయనకున్న శక్తి ఏంటో తెలుసా? పాపములను క్షమించడం. అది కావాలి మానవ. ముందుగా ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ అద్భుత క్రియ జరిగించినా, ఏ స్వస్థత కార్యం చేసినా ఆయన ముందుగా పలికిన మాట, నీ పాపములు క్షమింపబడినవి, నీ పరుపెత్తుకొని పరుగెత్తు. ముందుగా వస్తున్న మాట, నీ పాపములు క్షమింపబడి. మన పాపాలను క్షమించడానికి వచ్చినటువంటి యేసయ్యను గురించి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆ యేసుక్రీస్తు ప్రభుని మనుష్య కుమారునిగా పంపించినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుని ఎడల నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుని మనుష్య కుమారునిగా పంపించిన ఈ భూలోకములో తనతో పాటుగా సమానముగా సృజించినటువంటి మానవుని గురించి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకవేళ అలాంటి ఆలోచనలు చేస్తే ఆయన యొక్క ప్రచండ కోపం ముందు మనము నిలబడలేము. మనందరికీ తెలుసు
దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక ముగ్గురు వ్యక్తులను గురి తీసుకుని ఎవరినండి? షడ్రకు, మిషకు, అబేద్నెగోల గురించి దురాలోచన చేశారు. నెబుకద్నెజరు రాజు యొక్క పరిపాలన కాలంలో వారు చేసినటువంటి దురాలోచన ఏంటంటే, ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు నమస్కరింపని వారిని తీసుకెళ్ళి ఎందులో పడేయాలండి? ఏం గుండంలో పడేయాలండి? అగ్నిగుండంలో పడేయాలి. కనిపెడుతూ ఉన్నారు. వీళ్ళ మీద వాళ్ళకి ఈర్ష్య ఉంది. ఒక దురాలోచన చేశారు. వీళ్ళెవరు బిడ్డలు? దేవుని బిడ్డలు, యూదులు. వారు దేవునికి తప్ప మరెవ్వరికి కూడా శిరస్సు వంచదు, చేతులు జోడించదు, మోకాళ్ళని ప్రార్థించదు. అలాంటి వ్యక్తులు షడ్రకు, మిషకు, అబేద్నెగోలు. వారు చేసిన పని ఏమిటి? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయము చదవండి. షడ్రకును, మిషకును రాజుతో నెబుకద్నెజరు ఇందును గురించి లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. వారు చేసిన ఆలోచన, ఎవరైతే నెబుకద్నెజరు చేయించిన ఆ ప్రతిమకు నమస్కరించరో, పూజించరో, దండం పెట్టరు, ఆరాధించరు, వారిని తీసుకెళ్ళి ఏం చేయాలండి? అగ్నిగుండంలో పడవేయాలి. వచ్చేసింది సమయం. వీరు ఆ పూజకు, ఆ ప్రతిమకు నమస్కరించలా, ఆ ప్రతిమను పూజించలా. వెంటనే వారు తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలని చూస్తారండి? అగ్నిగుండంలో పడేయాలి. చివరికి ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఒకవేళ నెబుకద్నెజరు రాజు నీవెంత చేసినా నీ ప్రతిమకు మేము నమస్కరించాం. ఒకవేళ నీవు అగ్నిగుండంలో పడవేసినా కానీ ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపలేకపోయినా కానీ మేము మాత్రము నీ దేవతలను పూజింపము, నీవు నిలువు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని అంత ధైర్యంతో నిలబడ్డారు. అయినా కానీ దురాలోచనాపరుడు తీసుకెళ్ళి ఎందులో వేశారండి? అగ్నిగుండంలో వేశారు. ఏమయ్యారు? ఎలా ఉన్నారు? షడ్రకు, మిషకు, అబేద్నెగోలు నలుగురుగా కనపడ్డారు. ఆ క్షణాన దేవుడు వారిని రక్షించాడు. దురాలోచన చేసినటువంటి వారిని తీసుకెళ్ళి వారిని చూద్దామని వెళ్ళినటువంటి వాడు ఏమయ్యారండి? ఏమయ్యారు? మండుచున్న అగ్నిగుండంలో వేసిన తర్వాత వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలలేదు, వారి వస్త్రములు చెడిపోలేదు, అగ్ని వాసన అయినను. కానీ ఎవరైతే ఆ షడ్రకు, మిషకు, అబేద్నెగోలను ఆ అగ్నిగుండంలో పడవేయాలని చూశారో వారిని తీసుకువెళ్ళి దేవుని యొక్క ఒక శాసనము చేయించారు. ఏంటి ఆ శాసనం అండి? ఎవరు దేవుడైన షడ్రకు, మిషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. 29వ అధ్యాయంలో 29వ వచనంలో ఉంది. 3వ అధ్యాయం 29వ వచనంలో ఒక శాసనము నియమించుచున్నాను. ఏ దేవుడును లేడు కాగా
కార్యం ఎందుకు జరిగింది? ఎవరైతే షడ్రకు మిషకు అబేద్నెగోలను అగ్నిగుండములో వేశారో ఆ అగ్నిగుండములోనే 22వ వచనం చూడండి. రాజాజ్ఞ తీవ్రమైనందులను గుండము మిక్కిలి వేడిమి గలదైనందులను షడ్రకు మిషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, తోటి మానవులకు వ్యతిరేకంగా దురాలోచన చేసినటువంటి ఆ వ్యక్తులు ఏ అగ్నిగుండంలో దానియేలు షడ్రకు మిషకు అబేద్నెగోలు వేశారో దాని యొక్క అగ్ని జ్వాలల యొక్క తీవ్రతకు వాళ్ళు ఏమని చదువుకున్నాం? ఆయన ప్రచండ కోపము చేత ఎవరైతే దేవునికి, ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా, విరోధంగా నిలబడతారో, ఆలోచిస్తారో వారిని ఏం చేస్తానన్నాడు? ప్రచండ కోపము చేత తల్లడిల్లా తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు. క్రీస్తు ప్రభువులకు వ్యతిరేకంగా ఆలోచించినటువంటి, ఇతను దేవదూషణ చేస్తున్నాడని నింద వేసినటువంటి శాస్త్రులను చూసి వారి హృదయాలను ఎరిగినటువంటి దేవుడు మన హృదయాలను కూడా, మన తలంపులను కూడా తెలుసుకోగలిగినటువంటి దేవుడు. ఆయన అంటాడు, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము, దానియేలు షడ్రకు మిషకు అబేద్నెగోలను రక్షించినటువంటి దేవుని వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎలాంటి శిక్షణ అనుభవించారో మనం గ్రహించాం. ఆయన అంటున్నాడు, భక్తిహీనులు తమ మార్గములను విడువలను ఏం చేయాలండి? దుష్టులు తమ తలంపులను మానుకోవాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల జాలిపడు, తిరిగిన ఎడల వారిని బహుగా శిక్షించడు. ఆనాడు షడ్రకు మిషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయించిన వారిని శిక్షించాడు. కానీ ఈనాడు దేవునికి వ్యతిరేకంగా, ప్రభువుకు వ్యతిరేకంగా, మనుషులకు వ్యతిరేకంగా ఒకవేళ నీవు నేను ఆలోచిస్తుంటే మన ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, దేవా నన్ను క్షమించిన ఆయన అని ఆయన సన్నిధిలో ఈ ఉపవాస దినాల్లో క్షమాపణ అడిగితే ఆయన ఏమన్నాడు? ఆయన భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ ఆలోచనలు మానుకొని ఆయన వైపు తిరిగితే ఆయన బహుగా క్షమిస్తాడు. క్రీస్తు బిడ్డలమైన మనము ఒకవేళ మన ఆలోచనలో తప్పుడు ఆలోచనలు ఉంటే, దురాలోచనలు ఉంటే, దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే నిన్ను, నన్ను, మనలను ఆయన వైపు తిరగాలి, క్షమాపణ పొందాలని. మునుపు లేదా ప్రస్తుతం మన జీవితంలో అలాంటి యొక్క స్థితి ఉన్నట్లయితే నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని ధరించమని బైబిల్ హెచ్చరిస్తాం. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22-24 వచనాలు చదివినట్లయితే అక్కడ మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై సృష్టింపబడిన నవీన స్వభావమును, ఏ విషయములు? ప్రవర్తన విషయములు, మోసకరమైన దురాశల వలన చెడిపోయినటువంటి మన స్వభావం, మన ఆలోచనను బట్టి లేదా మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి చెడిపోయిన మన పాత స్వభావాన్ని చంపివేసుకొని ఏ స్వభావం ధరించమంటున్నాడండి? నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా మానవులందరినీ కూడా దేవుడు తన పోలికలు సృజించారుగా. ఆ సృష్టింపబడిన దేవుని పోలికగా సృష్టింపబడిన మానవులు ఆ దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆ నవీన స్వభావం ఎలా వస్తుందంటే ఎప్పటికప్పుడు పాప ప్రక్షాళన చేసుకోవాలి.
దావీదు అంతటి భక్తుడే, దావీదు అంతటి దేవుని స్తుతించేటువంటి వ్యక్తే, దేవుని ఆరాధించేటువంటి వ్యక్తే. ఆయన అంటాడు 139వ కీర్తన 23-24 వచనాల్లో, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి. ఏం తెలుసుకోవాలి? మనం ఏం చదువుకున్నాం? హృదయ ఆలోచనలు మనుషుని వశము. నీ హృదయాన్ని, నీ హృదయంలో ఉన్న ఆలోచనలను దేవుడు తెలుసుకో. ప్రభువా, ఈ దినము నేను లేచినది మొదలు ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాను వాటిలో ప్రభువా. తర్వాత ఏముందండి? నీకు ఆయాసకరమైన మార్గము ఎవరిలో? నా యందు ఉన్నది. ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవ, ఒకవేళ ఈ దినమున నేను ఎవరినైనా కానీ చెడుగా, ఎవరి గురించి అయినా కానీ చెడుగా ఆలోచించానేమో, ఒకవేళ నాకు కలిగిన కష్టాన్ని బట్టి, నాకు కలిగిన ఆరోగ్యాన్ని బట్టి, నాకు కలిగినటువంటి శోధన బట్టి, నా కుటుంబ సమస్యలను బట్టి, నా ఆర్థిక సమస్యలను బట్టి ఒకవేళ నేను ఏమైనా దేవుని శక్తిని ఎరుగక తోలనాడి ఉన్నానేమో, దురాలోచనతో కూడిన మాటలు మాట్లాడేదేమో, ఒకవేళ అట్టి తలంపు నాకు వచ్చినదేమో, దయతో నన్ను పరిశీలించి పరీక్షించి నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు తప్పక నిన్ను నన్ను క్షమిస్తాడు. అలాంటి క్షమాపణ ఈ ఉపవాస దినాల్లో పొందటానికి దేవుడు మనలను ఆయత్తపరుస్తున్నాడు. ఏ ఉపవాస దినాల్లోనైనా మన హృదయాలని సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, పరీక్షించుకుందాం, దేవుని చేతుల్లోనే పెడదాం. లేకపోతే ఆయన ప్రచండ కోపము చేత, ఆనాడు ఆయన ప్రచండ కోపము జల ప్రళయంతో ప్రపంచాన్ని మొత్తాన్ని, ప్రకృతి మొత్తాన్ని కూడా నాశనం చేసింది. ఆయన ప్రచండ కోపము చేత అగ్నిగుండంలో వేయబడిన వారు రక్షింపబడ్డారు. అగ్నిగుండంలో వేయాలి అని ఆలోచించిన వారు ఆ యొక్క వేడి తీవ్రతకే, ఆ అగ్ని తీవ్రతకే కాల్చివేయబడ్డారు. అలా కాల్చివేయబడతామా? ఆ జల ప్రళయంలో నశించిపోయిన మానవుల వలె ఈనాడు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాయి. కానీ ప్రియ విశ్వాసులారా, దేవుని విలువైన రక్తం చేత కొనబడినటువంటి మనము ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగితే దేవుడు మనను తప్పక క్షమిస్తాడు. ఘోరంబుగా దూరుతైని నేరంబులను చేసి తిని, ఘోరంబుగా దూరుతైని నేరంబులను చేసి తిని, మోకరించి ప్రభువా, నా జీవిత కాలంలో నేను చేసినటువంటి నా తలంపులు, నా హృదయాలోచనలు ఎలా ఉన్నదో నీవు ఎరిగినటువంటి దేవుడు. నేను లేచినది మొదలుకొని ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనలు చేశాను, నాతోటి మానవుల గురించా లేదా తండ్రి అయిన దేవుని గురించా? దేవా, నీ శక్తిని ఎరుగక, నీ అధికారాన్ని ఎరగక,
నీవు పాపులను క్షమించేవాడు అని, పాప క్షమాపణను ఇచ్చేవాడు అని, నువ్వు దేని నుండైనా కానీ రక్షించగల సమర్థుడు అని తెలిసి కూడా ఒకవేళ నాకు కలిగిన కష్టాన్ని బట్టి, నాకు కలిగినటువంటి వ్యాధి బాధలను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి నా ఆలోచనలో చెడు ఆలోచన కలిగి ఉన్నాను, దుష్ట ఆలోచన కలిగి ఉన్నాను, దురాలోచన కలిగి ఉన్నాను, దయతో నన్ను క్షమించి ప్రభువు మనపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అమ్మగారు మనలను ప్రార్థనలో నడిపిస్తాం. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, సాతానికి సర్వనాశనం కలుగునుగాక, ప్రభు యేసు నామమునకి విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనలను ఆశీర్వదించి కరుణించునుగాక. దేవుడు తన సన్నిధిని మనపై ప్రకాశింపచేసి మనలను కరుణించునుగాక. దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపచేసి మనకు సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.